గ్రాండ్ గణేష అవార్డ్స్ కమిటీ 2024 కార్యక్రమానికి విచ్చేసిన ఈరోజు అవార్డులు అందుకున్న వారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందిస్తూ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మరియు తెలంగాణ భాషా సంస్కృతి శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మరి పాల్గొంటున్న పెద్దలందరికీ అవార్డు గ్రహీతలకు వారందరికీ అభినందిస్తూ ఘనాదినాదులకు గణాల అధిపతి మొదటిగా పూజలు అందుకుంటాడు. హిందూ దేవుళ్లలో ఆరాధ్యుడు. స్వాతంత్ర ఉద్యమం కాలములో ప్రజలు అప్పుడు సంఘటితపరచడానికి ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు బాలగంగాధర తిలక్ గారు గణేష్ నవరాత్రులను ఉత్సవంలా జరిపించడం ప్రారంభించాడు. భక్తితో పాటుగా అందరినీ సంఘటితం చేసే పరిచే విధంగా వినాయక చవితి ఈ హైదరాబాద్ నగరంలో అతిపెద్ద పండుగగా వినాయక చవితి లక్షల విగ్రహాలు ఏర్పాటు చేసుకొని నవరాత్రులు అద్భుతంగా జరుపుతాయి. ఇది 9 రోజుల పండుగ. ప్రతి అపార్ట్మెంట్, గల్లీ, కాలనీ ఎక్కడ చూసినా మనకు వినాయకుల మంటపాలు కనిపిస్తాయి. వినాయక చవితి అనేక భక్తితో పాటు సామాజిక అనేక కోణాలు కలిగి ఉన్నది. అపార్ట్మెంట్ లోని కుటుంబాలు కలపడానికి ఒక చక్కని వేదికగా, తద్వారా ఇరుగు పొరుగు స్నేహబంధాలు పెరుగుతాయని, యువకులలో స్నేహం పెరగడంతో పాటు ఆర్గనైజేషన్ స్కిల్స్ పెరగడానికి వినాయక చవితి తోడ్పడుతుంది. హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ, మినీ ఇండియా లాంటిది. దేశంలో అన్ని ప్రాంతాల నుండి వచ్చి స్థిరపడిన వారు తమ సాంప్రదాయాలకు అనుగుణంగా విగ్రహాలను, మండపాలను ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు వినాయక చవితి పండుగలో కూడా ఆధునికత వచ్చింది. రంగురంగుల గణేష విగ్రహాలు, విద్యుత్ దీపాలతో మండపాలు, అలంకరణ, డీజే సౌండ్ సిస్టంలు, పూజలు, సంస్కృతి కార్యక్రమాల్లో అలాంటివి మోడ్రన్ అనేది సహజంగా అయిపోయింది. ఆధునికంగా ఉండటంతో పాటు ప్రకృతి కాపాడుకోవడంలో మన బాధ్యత. ప్రకృతిని పూజించడం, గౌరవించడం నిజమైన హిందూ సంస్కృతి సాంప్రదాయం. సృష్టిలో ప్రతి జీవికి మానవుడితో పాటుగా ప్రకృతిపై హక్కు ఉన్నది. పర్యావరణ అనుగుణంగా ఉంటూ సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ ఇన్నోవేటివ్, కన్సెంటివ్ అనేది మంచి విషయం. ఈ విషయాలను దృష్టి పెట్టుకొని వివిధ అంశాలను పరిశీలించి సభ్యులు స్వయంగా విజిట్ చేసి ప్రజల స్పందనను తెలుసుకొని అన్ని ప్రమాణాలను పాటించి రెసిడెంట్ వెల్ఫేర్
వెల్ఫేర్ సొసైటీలను ఎన్నిక చేయడంలో సంతోషం. ఎన్నికైన రెసిడెంట్ వెల్ఫేర్ సొసైటీలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమాల ద్వారా పర్యావరణ సామాజిక సాంప్రదాయాల పట్ల అవగాహన ఆసక్తి పెరిగి భవిష్యత్తులో మరింత మంచి వాతావరణంలో వినాయక చవితిని జరుపుకుంటారని ఆశిస్తూ మరీ ముఖ్యంగా గ్రాండ్ గణేష అవార్డు వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ఇంకా పెద్ద ఎత్తున జరుపుకోవాలని నా సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున మీకు ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.